పెద్ద నోటు రద్దు చేసి 2 వారాలు దాటినా నగదు కష్టాలు కొనసాగుతున్నాయి. డబ్బులు లేవని బ్యాంకులు కూడా చేతులెత్తేస్తున్న తరుణంలో 1వ తేదీన ఎలాగని వేతన జీవులు కంగారు పడుతున్నారు. అందుకే జీతాలకు ఇబ్బంది లేకుండా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలకు ఆర్బీఐ నగదు తరలిస్తోంది. హైదరాబాద్ ఆర్బీఐ రీజనల్ ఆఫీస్ నుంచి నగదు కంటైనర్లు ఫుల్ ఎస్కాట్ మధ్య ఇవాళ సగం జిల్లాలకు తరలుతున్నాయి. 2 రోజుల్లో అన్ని జిల్లాలకు డబ్బు చేరుతుందని ఆర్బీఐ అధికారులు చెబుతున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. నోట్ల కష్టాలను తీర్చడం కోసం ఆర్బీఐ చర్యలు తీసుకుంది. సోమవారం కల్లా జిల్లా కేంద్రాలకి పూర్తి స్థాయిలో నగదును పంపిణీ కోసం ఆర్బీఐ దగ్గర ఏర్పాట్లు చూస్తున్నాం. ప్రస్తుతం దాదాపు ఇక్కడ ఉన్నటువంటి ఈ కంటైనర్లలో దాదాపు 11 కంటైనర్లు ఈరోజు ఇక్కడికి వచ్చాయి. ప్రతి కంటైనర్కు ఒక ఎస్కాట్ వెహికల్ వచ్చింది. ఈ ఎస్కాట్ వెహికల్ ఇచ్చేసి ఇది లోపలికి ఏదైతే ఆర్బీఐ ఆఫీస్కి సంబంధించినటువంటి ఆఫీస్లో చూడవచ్చు కంటైనర్ లోన్కి వెళ్ళినాయి. అక్కడ క్యాష్ లోడ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ప్రతి జిల్లా కేంద్రానికి పంపేలాగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఈరోజు సాయంత్రంకి ఇక్కడ నుంచి ఎస్కాట్తో సహా వెహికల్ వెళ్ళేలాగా చర్యలు తీసుకుంటుంది. నిజానికి సండే సెలవున కానీ ఆర్బీఐ అధికారులు ఈరోజు పనులు చేస్తున్నారు. ఓట్ల మార్పిడికి సంబంధించినటువంటి ప్రక్రియను బంద్ చేసి నగదును బ్యాంకుల్లోకి తరలించేలాగా వచ్చేది ఫస్ట్ కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ నాటికి నగదు అందుబాటులో ఉండి ఏటీఎంలు అలాగే బ్యాంకుల్లో పూర్తి స్థాయిలో జిల్లా కేంద్రాలు అలాగే గ్రామీణ ప్రాంతాలకు నగదు అందేలాగా చర్యలు ప్రారంభించింది. మొన్నటి వరకు ప్రింటింగ్కు సంబంధించిన ఆలస్యం జరిగిన నేపథ్యంలో నగదు పంపిణీకి నగదు డిస్ట్రిబ్యూషన్కి కొంత ప్రాబ్లం తలెత్తింది. తాజాగా నిన్నటి వరకు పాత నోట్లను తీసుకొచ్చినటువంటి కంటైనర్లని మళ్ళీ ఈరోజు అలర్ట్ చేసి ఎస్కాట్ సహకారంతో పూర్తిగా జిల్లా కేంద్రానికి పంపేలాగా గ్రామీణ ప్రాంతాలకు పంపేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే 4 కంటైనర్లు లోనికి వెళ్ళినాయి. వాటిలో క్యాష్ ఫిల్ అయిన తర్వాత ఒక్కొక్క కంటైనర్ని వెహికల్ పోలీసుల ఎస్కాట్ సహకారంతో పంపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆర్బీఐ దగ్గర ఉదయం 11 గంటల నుంచి ప్రారంభమైన ఈ ప్రక్రియ సాయంత్రం 4-4:30 వరకు కొనసాగుతుందనేది ఆర్బీఐ అధికారుల నుంచి మనకు సమాచారం అందుతుంది. 500 నోట్లు 100 నోట్లు అలాగే 2000 నోట్లకు సంబంధించినటువంటి లోడింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇక్కడ నుంచి తరలించిన తర్వాత తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి క్యాష్ అంతా ఇక్కడ నుంచే తరలింపు ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి దానికి కావాల్సిన చర్యలు ఈరోజు కొన్ని జిల్లాలకు రేపు మరికొన్ని జిల్లాలకు తరలించేలాగా అధికారులు చర్య తీసుకోవడం జరిగింది. పూర్తిగా మనం చూడొచ్చు సాయుధ బలగాలను అందుబాటులో ఉంచారు. ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా క్యాష్ ట్రక్ను డిస్టర్బ్ చేయకుండా కానీ ఎక్కడైనా అవాంతరాలు జరగకుండా సాయుధ బలగాలందరూ కూడా అందుబాటులో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఎస్కాట్ వెహికల్స్ అందుబాటులో ఉన్నాయి. అలాగే తరలించేటప్పుడు స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు పైలట్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. సాయంత్రం 4 గంటల వరకు ఈరోజు సగం జిల్లాలకైనా తరలించాలని అధికారులు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పూర్తి చర్యలు తీసుకున్నారు. ఇక సోమవారం నుంచి ఎట్టి పరిస్థితుల్లో సమస్య రాకుండా కనీసం 2-3 రోజుల్లో సమస్యను పూర్తిగా సాల్వ్ చేసేలాగా ఆర్బీఐ అధికారులు ప్రయత్నాలు అయితే మొదలు పెడుతున్నారు. వీళ్ళ ప్రయత్నాలు ఏ మేర ఫలిస్తాయి, ఫస్ట్కి అందరి చేతుల్లోకి అన్ని ఏటీఎంలో క్యాష్ అందుబాటులో ఉంటుందా అనేది వీళ్ళు చేస్తున్న ప్రయత్నాలు ఫలితాన్ని ఇస్తాయనేది ఫస్ట్ తర్వాత కానీ తెలియదు.